హలో అండి. ఈ కేక్ అయితే జీబ్రా మార్బుల్ కేక్ లాగా చేశాననమాట. కానీ పైన నేను అనుకున్నట్టు రాలేదు. మిడిల్‌లో అయితే వచ్చింది. ఇక్కడ 3 ఎగ్స్‌తో పంచదార ఏసి చేశాననమాట. మొత్తం ప్యాటర్న్ మొత్తం కలిపేశాను. బట్ ఇక్కడ లెంతీ అయిపోతుందని ఫుల్ వీడియో ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి. అయితే ఇక్కడ ఎందుకు మిస్టేక్ అయ్యింది, పైన నేను అనుకున్నట్టు ఫ్లవర్ కింద ఎందుకు రాలేదు అనేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఇందులో పాలైతే పోసాను. ఈ ప్యాటర్న్‌లో పాలు పోయలేదనమాట. సో ఇలా కలిపేపాటికి కొంచెం అది ఆ ప్యాటర్న్ పల్చనయ్యింది. ఇది ఒక మిస్టేక్ అనమాట. సో ఇది పల్చగా అవ్వటం వల్ల మనం ఒకదాని మీద ఒకటి లేయర్స్ కింద వేస్తాం కదా, అప్పుడు ఏమైందంటే ఈ ప్యాటర్న్ అనేది కొంచెం పల్చగా అయ్యి కలిసిపోయింది వైట్ దాంట్లో. ఇలా అన్నమాట. అంటే నేను వైట్ వేసి ఇలాగా లేయర్స్ కింద వస్తుంది కదా, ఫ్లవర్ కింద లాస్ట్లో ఇలా వేద్దామని చెప్పి ఇలా వేస్తున్నాను అనమాట. కేక్ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం గట్టిగా ఉంది. కాఫీ పౌడర్ వేసి వేస్తున్నది కొంచెం పల్చన అయింది అంతేను. తర్వాత లాస్ట్లో బేక్ చేసేటప్పుడు కూడా నేను నార్మల్గా ఓవెన్లో కాకుండా మామూలుగానే బేక్ చేశాను. అప్పుడు కూడా చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఈ గిన్నె అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉంది, పొంగితే కేక్ పై వరకు వస్తుందని చెప్పి ఈ గిన్నె పెట్టాను. సో దీని సేమ్ అంత గిన్నె నేను పొయ్యి మీద ప్రీహీట్ చేసి పెట్టాను అనమాట. స్టాండ్ పెట్టేపాటికి దీనికి కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇదిగోండి ఈ గిన్నె పెట్టాను, ఇది ఎవరా అంటారు కదా, దీని మీద గిన్నె పెట్టేసరికల్లా గిన్నె మీద మూత పడింది. మనకి కావాల్సింది మొత్తం ఓవరాల్గా ఆ వేడికి ఈ గిన్నెకి పడాలి. ఇలా బోర్లు ఇచ్చి పెడితే బాగుండేది. సో దానివల్ల కూడా మధ్యలో కేక్ అనేది కుక్ అవ్వలేదు. తర్వాత నేను మళ్ళీ బోర్లు ఇచ్చి పెట్టి ఇలాగ మొత్తం కుక్ అయిందా లేదా అని చూసిన తర్వాత డిమోల్డ్ చేశాను అనమాట. కేక్ టేస్ట్ సూపర్ ఉందండి. బట్ మనం ఆగుతామా, మళ్ళీ ఇలాగ వచ్చే వరకు ఇంకొకసారి ఏం తప్పు చేశానో చూసుకొని, వీడియో ఉంది కదా చూసుకొని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఈ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇస్తాను చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.